ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. గత ఏడాది మార్చి నుండి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడంతో సేవలు నిలిపివేశారు. జిల్లాలో 25 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 25 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతుండగా వారికి రావాల్సినటువంటి బకాయిలు అందడం లేదని చెప్పేసి ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. మనం ప్రస్తుతము జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నవోదయ ఆసుపత్రిలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా ఉంది. ఏంటి సార్, మీకు ఎంత బకాయి రావాలి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రులకు ఎంత రావాలి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మనకు డిమాండ్స్ అంటూ ఏం లేదు. మనకు ఆరోగ్యశ్రీ అనేది ఒక మంచి స్కీమ్, దాంట్లో డౌట్ లేదు. కానీ మనకి ఇది పేద ప్రజలకు మనము ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని నెలల తరబడి మాకు మనీ రాకపోవడం వల్ల ఒక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నడిపించాలంటే మనం ఒక ఆపరేషన్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన దానికి హాస్పిటల్ శాలరీస్ ఇచ్చేది ఉంటుంది, కరెంట్ బిల్ ఇచ్చేది ఉంటుంది, తర్వాత మనం ఆ రాడ్ వేసిన దానికి ఇంప్లాంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటుంది. అండ్ మన ఒక ఆపరేషన్ థియేటర్ మెయింటైన్ చేయాలంటే చాలామంది ఎంప్లాయీస్ని, సిస్టర్లని, వార్డు బాయ్లని అండ్ మన డేటా ఎంట్రీ వాళ్ళని అలా మెయింటైన్ చేయడానికి అవసరం పడుతుంటుంది. డాక్టర్ శాలరీస్తో పాటు మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మనకు ఒక 6 నెలల నుంచి మనము గవర్నమెంట్కి రిక్వెజిషన్ ఇస్తున్నారు మా టీం. అంటే మా హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి మా మా లీడర్స్ రిప్రజెంటేషన్ చేస్తే ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ఉన్నారు. ఒక 6 నెలలుగా మాకు ఈ బకాయిలు ఏవి రావట్లేదు. కాబట్టి హాస్పిటల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంటుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, కరెంట్ బిల్లు కట్టక తప్పదు, శాలరీ ఇవ్వక తప్పదు, ఇంప్లాంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు మనీ లేకుండా హాస్పిటల్ నడిపించడం చాలా కష్టం అవుతుంది. అందుకని మేము ఈ కొన్ని రోజులుగా అట్లీస్ట్ ఇదన్నా బంద్ చేస్తే ప్రతి నెల క్రమం తప్పకుండా మనీ మాకు శాంక్షన్ అయితే మేము స్మూత్గా రన్ చేయడానికి, హాస్పిటల్ రన్ చేయడానికి. ఏడాది మార్చి నుంచి మీకు బకాయిలు రావాల్సి ఉందని చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఎంత బకాయి ఉంది? మాకు యాక్చువల్లీ ఫిగర్ అంటూ మనీ అనేది మాకు కరెక్ట్ తెలియదు. ఎందుకంటే దానికి నేను యాజ్ బీయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ మా హాస్పిటల్ వరకు మాకు ఒక ఆల్మోస్ట్ ఒక 1 crore 2 crores దాకా మాకు పెండింగ్ ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు అంత మనం ఆపుకొని మనం హాస్పిటల్ రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. దానికోసమే మేము ఇది చాలా బాధగా ఉంది. మన ఆరోగ్యశ్రీ బంద్ చేయాల, పేదవాళ్ళకి ఇబ్బందే ఉంది, కానీ రన్ చేయడానికి మా దగ్గర ఉన్న మనీ అయిపోయాయి. అంటే ప్రభుత్వం కూడా ఒక నెలకు సంబంధించి 100 కోట్ల వరకు ఇస్తా ఉంటుంది. మరి దాన్ని ఒప్పుకోవచ్చు కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తామంటున్నారు కదా? అవును, మేము ఆల్రెడీ వాళ్ళు ఇస్తా అన్నారు. ఆల్రెడీ మాకు హయ్యర్ అథారిటీ వాళ్ళు మా దగ్గర ఆల్రెడీ ఒక 15 రోజుల కింద మేము వెళ్ళి కలవడం జరిగింది. ఆ మీటింగ్లో మీకు సమ్మెకి వెళ్ళకండి, మేము మీకు త్వరలోనే ఒక డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారు. మేము ఆల్రెడీ ఈ యొక్క నోటీస్ అనేది 15 days బ్యాక్ ఇచ్చాము. అక్కడ నుంచి వాళ్ళు మంత్రి గారు, అంటే ఆరోగ్య మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మంచి ఆర్థిక శాఖకు పంపించారు. అక్కడ నుంచి విడుదల కాలేదు మనీ. అందుకని మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి డబ్బులు రాని పరీక్షలోనే, విధి లేని పరిస్థితుల్లోనే మేము సమ్మె పోవాల్సి వచ్చింది. సో మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి సేవలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఆసుపత్రికి కూడా 1 కోటి 2 కోట్ల నుంచి ఎక్కువ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉండగా ఇప్పటికే 15 రోజులైంది నోటీసులు ఇచ్చి. తమకు రావాల్సినటువంటి బకాయి రాకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము, ప్రతిదీ ఖర్చు చేయలేకపోతున్నాము. సో ప్రభుత్వము మా పట్ల ఒక ప్రధానంగా ఆలోచించి బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.